రాజేందర్ సింగ్ గారు ఏం చేసిందని 6th వార్డ్ ప్రజలు మీకు ఓట్లు వేయమంటారు? వర్షాకాలం వస్తే ఎంత విపరీతంగా ఉంటుందో బురద, అసలు పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. రోగాలు, దోమలు ఎన్నిసార్లు అడిగినా ఎవరు పట్టించుకుని నాకు అరే ఇప్పుడు అడిగి మేము వేసారిపోయాం. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేమైతే నిలబడితేనే సరిగా మేము చేయగలం. కాబట్టి ఖచ్చితంగా మేము నిలబడి గెలుస్తామని గెలిచేసినామని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఎవరు కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? లేదండి, ఆత్మధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని. మళ్ళీ వాళ్ళేం సార్, అధికారంలో మేమే ఉన్నాం, మాకు ఓట్లు వేస్తేనే అభివృద్ధి జరుగుతుంది, మాకు ఓట్లు వస్తేనే రోడ్లు వస్తాయి, మాకు ఓట్లు వస్తేనే లైట్లు వస్తాయి, మాకు ఓట్లు వస్తేనే డ్రైనేజ్ వ్యవస్థ చేస్తామని డైరెక్ట్ ఎమ్మెల్యే గారే చెప్తున్నటువంటి మాట. మరి అధికార పార్టీని పక్కన పెట్టి ప్రతిపక్షమైనటువంటి మీకెందుకు ఓటేయాలి? అధికార పార్టీలు చెప్తున్నారు కానీ చేయట్లేదు కదా. ప్రశ్నించేవాడు ఉంటేనే కదా. ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం. ఎమ్మెల్యే గారిని ప్రశ్నించేంత సీన్ రాజేందర్ సింగ్ గారికి ఉందా? నేను ఒక మనిషిని, నేను ఒక ఓటర్ని, ఇప్పుడు నేను నాయకుని కాబోతున్నాను. ఎవరైనా ప్రశ్నించారు, రేపు నన్ను ప్రశ్నిస్తారు. స్టేట్లో మీరు లేరు, ఒక ఎంపీ లేడు, ఏం లేరు. ఆయన ఎక్కడి నుంచి నిధులు తెచ్చి మీరు ఎన్ని సమస్యలను డెవలప్ చేస్తూ అంటున్నారు? మున్సిపాలిటీ ఫండ్ సపరేట్ ఉంటుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీలో మా టీఆర్ఎస్ జెండా ఎక్కుతుంది. చైర్మన్ మా వ్యక్తి ఉంటుంది. మీ కాలనీలో అంతా ఎడ్యుకేటెడ్స్ కావచ్చు, మంచి మంచి ప్రొఫెషనల్ ఉండేటోళ్ళు ఉన్నారు. అవునండి. సో మరి వారు ఒక మనిషిని నమ్మాలంటే కూడా 10 సార్లు ఆలోచిస్తారు. అవునండి. వేరే చోట్ల అయితే మనం పైసలో ఇంకేదో ఇచ్చి ఏ చేయొచ్చు. మరి వాళ్ళ మనసు రాజేందర్ సింగ్ ఏ విధంగా దోచుకుంటున్నారు అనుకోవచ్చు, ఏ విధంగా నమ్మకం పెంచుతున్నాడు అనుకోవచ్చు? వాళ్ళకు తెలుసు అంటే ఎటువంటి వ్యక్తి అయితే అభివృద్ధి చేయగలడు, ఎటువంటి వ్యక్తి అయితే మనకు స్థానికంగా ఉంటూ ఎప్పుడు కలిసి ఉంటూ, అరే ఈ వ్యక్తికి ఎటువంటి అజాత శత్రు, ఎటువంటి ఎవరితో కానీ చెడు సహవాసం కానీ శత్రుత్వం కానీ లేదు. అందరితో కాలంలో మంచిగా ఉండం. అందరూ తెలుసు, అరే మంచి వ్యక్తిని తెలుసు. ఖచ్చితంగా మమ్మల్ని ఎన్నుకుంటారు, ఎందుకంటే మంచి వ్యక్తిని ఎవరు కోల్పోరు కదా. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు షాద్నగర్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ హోరాహోరీలో మనం ప్రజెంట్ 6th వార్డులో ఉన్నాం. 6th వార్డులో మరి బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉంటాయి, అండ్ బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఇక్కడ గెలుస్తుందా లేదా, మరి ఒకవేళ రాజేందర్ సింగ్ గారికి అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి పనులు చేస్తారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే రాజేందర్ గారు. నమస్తే. ఎట్లున్నారు సార్? బాగున్నాం సార్, మీరు? మేము బాగున్నాం. ప్రచారం ఎట్లా నడుస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. సో మొత్తానికి టికెట్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు, అండ్ ఇప్పుడు ప్రచారం కూడా భారీగా కూడా చేస్తున్నారు అని చెప్పేసి టాక్. అండ్ గెలుపు అంచుల్లో రాజేందర్ సింగ్ వెళ్తున్నారు అని చెప్పేసి, అంచుల్లో కాదు గెలుస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఎందుకు ఓటేయాలి సార్ ఈరోజు? రాజేందర్ సింగ్ గారు ఏం చేసిందని 6th వార్డ్ ప్రజలు మీకు ఓట్లు వేయమంటారు? సార్, రాజేందర్ సింగ్ గారు ఏం చేసిండ్రు అనే దానికంటే గత 20 సంవత్సరాలుగా నేను ఇదే స్థానిక టీచర్స్ కన్నా ఉన్నాను. ఓకే. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలుసండి. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్లో భాగంగా నేను కూడా అనుభవిస్తున్నాను. మా కాలనీలో ఇప్పటి వరకు సిసి రోడ్ లేదండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. వర్షాకాలం వస్తే ఎంత విపరీతంగా ఉంటుందో బురద, అసలు పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే. మురికి, రోగాలు, దోమలు, వాటి వల్ల వ్యాధులు ఎన్నిసార్లు అడిగినా ఎవరు పట్టించుకుని నాకు లేదు. అరే ఇప్పుడు అడిగి మేము వేసారిపోయినాం. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. ఓకే. ప్రశ్నించే హక్కు వచ్చింది. హక్కు అప్పుడు ఉంది కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు మేమే బరిలో దిగాం, అంటే మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేమైతే నిలబడితేనే సరిగా మేము చేయగలం, అభివృద్ధి చేసుకోగలం. కాబట్టి ఖచ్చితంగా మేము నిలబడి గెలుస్తామండి. ఓకే. అంటే మీరు గెలిచేసినామని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఎవరు కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? లేదండి, ఆత్మధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని. అంటే ఏం పరిస్థితులు చూసి మీకు అట్లా అనిపిస్తుంది? మేము అనుభవిస్తున్నాం కదా, మాకు తెలుసు కదా కాలనీలో ఏముంది. ఇప్పుడు ఒక టీచర్స్ కాలనీ కాదు, డ్రీమ్ ల్యాండ్ కాలనీలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ సాయిబాబా కాలనీలో కూడా సేమ్ పరిస్థితి. అరుణోదయ కాలనీ అయితే కంప్లీట్ డ్రైనేజ్ లేదు. ఓకే. మొత్తం అస్తవ్యస్తం, అంటే ఒక పైప్ లైన్ సిస్టమ్ లేదు. ఎటు నీళ్ళు ఏ ఇంట్లో నుంచి 3 నెలలు అటు వెళ్ళిపోతున్నాయి. పైప్ లైన్ లేదు. వాళ్ళ ఆ ఇండ్లలోకి మేము ఓట్ల కోసం వెళ్తే ఫస్ట్ ఈ రోడ్లు చూడండి సార్ మీరు అంటున్నారు, డ్రైనేజ్ చూడండి ఫస్ట్ మీరు అంటున్నారు. మీరు ఓట్లు అడగడానికి వస్తున్నారు కదండి. గత ప్రభుత్వం, ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి చేయాలి కదా, చేయట్లేదు. ఓకే. మళ్ళీ వాళ్ళేం సార్, అధికారంలో మేమే ఉన్నాం, మాకు ఓట్లు వేస్తేనే అభివృద్ధి జరుగుతుంది, మాకు ఓట్లు వస్తేనే రోడ్లు వస్తాయి, మాకు ఓట్లు వస్తేనే లైట్లు వస్తాయి, మాకు ఓట్లు వస్తేనే డ్రైనేజ్ వ్యవస్థ చేస్తామని డైరెక్ట్ ఎమ్మెల్యే గారే చెప్తున్నటువంటి మాట. మరి అధికార పార్టీని పక్కన పెట్టి ప్రతిపక్షమైనటువంటి మీకెందుకు ఓటేయాలి? ప్రశ్నించేవాడు కావాలి కదా. అధికార పార్టీలు చెప్తున్నారు కానీ చేయట్లేదు కదా. ప్రశ్నించేవాడు ఉంటేనే కదా. ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం అవుతుంది.
సో రేపు ఏం ప్రశ్నిస్తారు, ఏ సమస్యల మీద ప్రశ్నిస్తారు? ఎమ్మెల్యే గారిని ప్రశ్నించేంత సీన్ రాజేందర్ సింగ్ గారికి ఉందా? దానికి సీన్ అవసరం లేదండి. నేను ఒక సామాన్య మనిషినే కదా, నేను ఒక వ్యక్తిని ఎందుకు అడగొద్దు? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది కదా, ఓకే, అడిగే హక్కు ఎందుకు లేదండి? నేను ఒక మనిషిని, నేను ఒక ఓటర్ని. ఇప్పుడు నేను నాయకుని కాబోతున్నాను అనుకోండి, బట్ ఎవరైనా ప్రశ్నించరు, రేపు నన్ను ప్రశ్నిస్తారు. ఎమ్మెల్యే గారని అనాలని కాదు కదా. అంటే ప్రతిపక్షం నుండి మీరు ఏం నిధులు చేస్తారు, ఎక్కడి నుంచి నిధులు చేస్తారు? అక్కడ స్టేట్ లో మీరు లేరు, ఒక ఎంపీ లేరు, ఏం లేరు, ఆయన ఎక్కడి నుంచి నిధులు తెచ్చి మీరు ఎన్ని సమస్యలను డెవలప్ చేస్తా అంటున్నారు? ఇప్పుడు మున్సిపాలిటీ ఫండ్ సపరేట్ ఉంటుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీలో మా టీఆర్ఎస్ జెండా ఎక్కుతుంది, చైర్మన్ మా వ్యక్తే ఉంటాడు. అప్పుడు చైర్మన్ మా వ్యక్తి, చైర్మన్ కూడా అయిపోయిందని చెప్పేసి కలలు కంటుంటా, కలదు కాదండి, పగటి కళ కాదు. ఎందుకంటే ఇప్పుడు అందరు గెలిచి మేము అందరం సభ్యులను గెలిస్తే నా చైర్మన్ అనుకునేది. కాబట్టి మా చైర్మన్ మా వ్యక్తి, మా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తే ఉంటాడు కదా. ఓకే, అతను అయినప్పుడు మా ఫండ్ మా మున్సిపాలిటీ అంటే గెలిచేస్తున్నాం అని కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఎన్నికలకు 3 రోజులు ఏదైనా 3 రోజుల్లోనే జరుగుతుంది. సో అందుకనే అంటున్నా, పగటి కళలు ఏమన్నా అంటున్నారా 6th వార్డుల విషయంలో కావచ్చు, చైర్మన్ విషయంలో కావచ్చు అనేది నాకు విషయం. ఈ 3 రోజుల్లో జరుగుతుందని మీరు అంటారు కదా, 3 రోజుల్లో జరుగుతుంది. కానీ ఓటర్లకు తెలుసు, డబ్బు తీసుకుంటామా, మద్యం పంచుతారా, ఇంకేమన్నా బహుమానాలు ఇస్తారని కాదు. ఓటర్లు ఎన్ని చేసినా వాళ్ళు చేయాల్సిందే చేస్తారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు. అండ్ ప్రత్యేకించి టీచర్స్ కాలనీ కావచ్చు, అంటే మీ కాలనీలో అంతా ఎడ్యుకేటెడ్స్ కావచ్చు, మంచి మంచి ప్రొఫెషనల్ ఉండేటోళ్ళు ఉన్నారు. సో మరి వారు ఒక మనిషిని నమ్మాలంటే కూడా 10 సార్లు ఆలోచిస్తారు. వేరే చోట్ల అయితే మనం పైసలో ఇంకేదో ఇచ్చి ఏ చేయొచ్చు. మరి వాళ్ళ మనసు రాజేందర్ సింగ్ ఏ విధంగా దోచుకుంటున్నారు అనుకోవచ్చు, ఏ విధంగా నమ్మకం పెంచుతున్నాడు అనుకోవచ్చు? చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, మేధావులు కానీ, వాళ్ళకు తెలుసు అంటే ఎటువంటి వ్యక్తి అయితే అభివృద్ధి చేయగలడు, ఎటువంటి వ్యక్తి అయితే మనకు స్థానికంగా ఉంటూ ఎప్పుడు కలిసి ఉంటూ, అరే ఈ వ్యక్తికి ఎటువంటి అజాత శత్రువు, ఎటువంటి ఎవరితో కానీ చెడు సహవాసం కానీ, శత్రుత్వం కానీ లేదు, అందరితో కాలంలో మంచిగా ఉండం. అందరు తెలుసు, అరే మంచి వ్యక్తిని తెలుసు, ఖచ్చితంగా మమ్మల్ని ఎన్నుకుంటారు. ఎందుకంటే మంచి వ్యక్తిని ఎవరు కోల్పోరు కదా. సరే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను కూడా 4 ఉపన్యాసాలు ఇస్తా, నేను కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తా, మొత్తాన్ని 6th వార్డుని ఒక జూబ్లీస్ లా చేసి తీర్చిదిద్దుతా నేను కూడా అంట. అంటే ఎలక్షన్స్ ముందు మనం వాగ్దానాలు ఇవ్వడం ఒకటి, ఎలక్షన్స్ కి ముందు రాజేందర్ సింగ్ ఏమైనా చేసిండా ప్రజల కోసం? ఏమన్నా చేసిందా అంటే నాకు అప్పుడు అవకాశం రాలేదు, కానీ ప్రశ్నించిన. ఓకే, అది ఏ విషయాల మీద ప్రశ్న? రోడ్ల గురించే. మా దగ్గర ఇప్పుడు మా టీచర్స్ కాలనీ నేనున్న స్థానికంలో మా దగ్గర 3 మెయిన్ పెద్ద రోడ్లు ఉన్నాయి. ఏ రోడ్లో కూడా ఒకటి నేనున్న ఇల్లు, రైట్, లెఫ్ట్, అటువైపు, అంటే 3 వైపు ఇంతవరకు సీసీ రోడ్లు యాజ్ అండ్ టుడే ఈ రోజు వరకు కూడా ఎక్కడా లేదు. కేవలం ఇప్పుడు చూడండి, ఇటు కొంత ఏరియా సీసీ రోడ్లు అయినా ఎక్కడైనా అంటే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ దగ్గర చేసుకున్నారు. మరి మా కాలనీ పట్టించుకోలేదు. మరి పట్టించుకున్నప్పుడు మరి మేమేం చేయాలి? అప్పుడు మేము ప్రశ్నించగలం, అవకాశం అప్పుడు ఉంది, ప్రశ్నించినాం. మీరు ప్రశ్నించిన ఏదైనా సక్సెస్ అయిందా ఇప్పటి వరకు? ప్రశ్నించినాం అంటే అప్పుడు స్టార్టింగ్ లో మిషన్ దగ్గర వాటర్, అప్పుడు కూడా వాటర్ రావట్లేదు అంటే మేము 10 సార్లు కొట్లాడితే పైప్ లైన్ వేసి. కానీ మిషన్ దగ్గర ఎవరు ప్రోగ్రామ్ ఎవరిదండి? కేసీఆర్ గారు. ఇవాళ ఇదే షాద్నగర్ లో నేను ఇక్కడ షాద్నగర్ లో పుట్టి పెరిగిన వ్యక్తిని. ఇన్నిసార్లు మేము నీళ్ళ కోసం, మేము ఎప్పుడో చిన్నప్పుడు పటేల్లో ఉండేవారు, నీళ్ళ కోసం శ్రీనివాస టాకీస్, ఇప్పుడు శ్రీనివాస పరమేశ్వర్ ఆయన శ్రీనివాస టాకీస్ కి సైకిల్ వేసుకొని 2 దిక్కుల బిందెలు కట్టుకొని నీళ్ళు నింపుకొచ్చేవారు. ఇది మొన్నటి వరకు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు అదే టీచర్స్ కాలనీలో 800 ఫీట్లు 900 ఫీట్లు వేస్తే నీళ్ళు పడవు, నీళ్ళు లేవు. నీళ్ళ పరిస్థితి ఇంత ఘోరం అండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా రోజు వాటర్ వచ్చేది, 2 అంతస్తులు వాటర్ ఎక్కేది. ఈ రోజు డే బై డే కూడా వాటర్ రావట్లేదు, కింది ఫ్లోర్కే నీళ్ళు ఎక్కలేదు. ఇంత పరిస్థితి, ఇంత ఘోరం. ఇవన్నీ ఈ కష్టాలన్నీ ప్రజలు అనుభవించారు కదా, సో కేసీఆర్ వల్లనే వచ్చినాయని చెప్పేసి గుర్తు పెట్టుకున్నారా, మర్చిపోయారా? అన్నీ అనుభవించినాం. ఇప్పుడు ఉన్నప్పుడు తిన్నాం, అంటే తిన్నామంటే ఉన్నప్పుడు అన్ని మనకు తెలుసు, విలాసంగా ఉన్నాం. అరే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, రుణమాఫీ అయింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. ఈ రోజు ఒకప్పుడు తెలుసండి, ఇది ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా అంటేనే, పాలమూరు జిల్లా అంటేనే కరువు జిల్లా. కరువు లేక పంటలు పండక బొంబాయి, దుబాయ్కి వలస పోయేది, అంటే బతుకు తెరువు కోసం పంటలు పండక. ఈ రోజు చెరువుల పూడిక తీత, బ్యాక్ వాటర్ రిజర్వాయర్స్ మొత్తం నింపి, వాటి ద్వారా అన్ని చెరువుల కుంటలు నింపేసి, ఈరోజు సంవత్సరానికి 3 పంటలు. ఈరోజు భారతదేశంలోనే, ప్రపంచం మొత్తం కూడా చెప్పొచ్చు, తెలంగాణ అగ్రగామి.
ఓకే. వరి పండించడం. నేను ఏమంటున్నా సార్, సరే అప్పుడు కేసీఆర్ ఏదో చేసిండు, ఇప్పుడు అధికారంలో ఉన్నది ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా. సో ప్రజాపాలన ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షమైనటువంటి మీకు అవకాశం ఇస్తారా మీ ప్రజలు? ఎందుకు ఇస్తారంటే అండి, ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అవన్నీ ఇప్పుడు రావట్లేదు. ఓకే. పింఛన్లు 2000 నుంచి 4000 అన్నారు, రావట్లేదు. తర్వాత కరెంట్, ఇంకోటి మెయిన్ కరెంట్ అండి. అప్పుడు 24 గంటలు కరెంట్. ఓకే. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. అచ్చా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు తెలుస్తుంది కరెంట్ ఉంటుందా పోతుందా. ఎన్నిసార్లు పోతుందంటే కరెంట్ ఇప్పటికి మీరు చెప్పండి. 24 hours కరెంట్ ఉంటుందా? మీరే చెప్పండి, ఉంటుందా? లేదు కదా. అప్పుడు ఇట్లా అసలు కరెంట్ ఇక్కడ నిమిషం కూడా పోకపోయేది. రైతులు ఇంటికాడ వండుకుంటే కూడా అక్కడ బోర్ నడుస్తుండే. ఈ రోజు ఏంది, మళ్ళీ సేమ్ పాత పద్ధతి, మళ్ళీ పోవాలా, బోర్ వేసుకోవాలా, ఆడనే ఉండాలా, బంద్ అయితే మళ్ళీ బంద్ చేసి రావాలా, కరెంట్ పోతే మళ్ళీ ఆడ. అంటే మీ కాలంలో అంత ఉద్యోగస్తులు కదా అండి, రైతులు లేరు కదా, వారికి ఇది అంతా అవసరం లేదండి. ఇదంతా అవసరం లేదంటే ఉద్యోగస్తులు ఇవాళ వాళ్ళ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఓకే, సెటిల్ అయిన వాళ్ళే. కానీ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులైనా వాళ్ళ ఊరు ఉంది, వాళ్ళ వ్యవసాయం ఉంది, ఉంటది, వాళ్ళకి రుణమాఫీ కావాలి. ఇదైతే వాళ్ళకి రుణమాఫీ కావాలి, వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా కావాలి. అవి రావట్లేదు కదండి, అవి తెలీదా? వీళ్ళ ఎంప్లాయీస్కి ఇప్పుడు ఇప్పటికి వాళ్ళకు పిఏలు డిఏలు ఏడొస్తున్నాయండి. ఓకే, వాళ్ళు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. సో మీరు వెళ్తుంటే టీచర్స్ కానీ అంటే 6th వార్డ్ ప్రజలు ముఖ్యంగా చెప్తున్నటువంటి సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా సార్ మెయిన్గా సీసీ రోడ్స్ లేవండి. ఓకే, డ్రైనేజ్ అస్సలు లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. ఇంకొకటి అండి, ఖచ్చితంగా ప్రతి కాలనీలో సీసీటీవీలు ఉండాలి. సీసీటీవీలు లేవు. సీసీటీవీలు ఉంటే ఏంటంటే దొంగతనాలు అరికట్టవచ్చు. ఇప్పుడు మన ఇంటికి అందరు కాపలాగాలి, మనం వెళ్ళిపోయినా కూడా ఒక చౌరస్తాలో ఏరియాలో సీసీటీవీలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కనీసం మేము ఉండడం భరోసా ఉండగలం అనే ధీమా ఉంటుంది. సీసీటీవీ ఉంటే చాలా వరకు అన్ని. అయితే ఒకవేళ అంటే మీరు సొంత పైసలతో ఇప్పిస్తారా రేపు గెలిస్తే? ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఇప్పిస్తారు, పక్కా, ఖచ్చితంగా 200%. ఇప్పుడు మీరు చెప్పే నాయకులు ఇచ్చే వాగ్దానం కాదండి, అదే మీ సొంత చేయిస్తాను. రూపాయి జేబులో నుంచి పెట్టుకొని అయినా సరే సీసీ కెమెరాలు అదొకటి హామీ ఇస్తారు. ఇంకా రోడ్లది అంటే అది ప్రభుత్వం నుంచి మున్సిపల్ ఫండింగ్ వస్తుంది, సరే అది చేస్తారు. సో ఇంకేం చేశారు మీరు వ్యక్తిగతంగా? ఇంకేం చేస్తారు? సీసీ కెమెరాలు అన్నారు, బాగుంది, ఇంకేం చేశారు? పార్క్ లో డెవలప్మెంట్స్ అండి, పార్క్ లో వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు జిమ్స్, ఓపెన్ జిమ్ ఏంటంటే సీటింగ్స్ కానీ, వాళ్ళకి ఏమన్నా స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే యువతకి పెద్ద పీట వేస్తారు. సో అట్లా మహిళలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తారు, పక్క. ఖచ్చితంగా. అంటే మీరు లీడర్ గా ఉండాలనుకుంటున్నారా, సేవకుడు ఉండాలనుకుంటున్నారా? 6వ వార్డు ప్రజలు సేవకుడు అయితేనే లీడర్ అవుతాడండి. అచ్చా, లీడర్ అయితే సేవ చేయలేడండి. ఏమో తర్వాత గెలిచిన తర్వాత మనం గెలిచేసినాం కదా, ఇంకా వీళ్ళతో మనకు సంబంధం లేదు కదా, ఇంకేమైనా ఉంటే 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం మనం ఏమన్నా. సరే, ఇప్పుడు రాజేందర్ సింగ్ ఆ విధంగా ఏమైనా మారిపోతాడా? ఇప్పుడు నేను అన్ని ఉన్నంతలో అన్ని మంచిగా ఉన్నాను, చదువుకున్నాను, నేను బిజినెస్ చేసుకుంటాను, నాకు అన్ని ఉన్నాయండి. సరే, దేవుడు అన్ని ఇచ్చిన మంచిగా ఉన్నాను. నాకు అవకాశం వచ్చింది, నా వంతు పాత్ర నేను పోషించాలా, నేనేదో చేయాలి కదా సమాజం. అందువల్ల నేను వచ్చాను, కానీ ఈరోజు సంపాదించడం రాలేదు. ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయే వ్యక్తిని కాదండి. ఖచ్చితంగా ఉంటాను, ప్రజల్లోనే ఉంటాను. ఖచ్చితంగా ఈ 6వ వార్డు ప్రజలందరికీ నేను నా వంతు సాయం ఖచ్చితంగా చేస్తాను. నా వంతు అన్ని సహకారాలు. అదే సార్, మీ ఎమ్మెల్యే గారిని అడిగినా కూడా రాజేందర్ సింగ్ గెలుస్తాడు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. అవునండి. ఇప్పుడు ఎందుకు అంటే సార్, మా మీద నమ్మకం అండి. ఇప్పుడు అంత ఈజీగా టికెట్ ఇవ్వరు, తెలుసుకుంటారు. ఎందుకంటే డబ్బు ఒకటే కాదు ప్రధానం, వ్యక్తి ఎటువంటి వాడు. ఎందుకంటే అందరూ డబ్బు ఉంటేనే గెలవాలి కదా. ఇంకోటి రాజేందర్ సింగ్ గారు, నేను రేపు ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉంటారా, లేకపోతే గెలుస్తేనే ప్రజలు? ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటానండి, ఏదున్నా కూడా ఖచ్చితంగా ఉంటాను. ప్రజా తీర్పుని శిరీష వహించాల్సిందే కదా, అంతిమంగా తీర్పు వాళ్ళదే కదండి. అదే అంతిమ తీర్పు వాళ్ళదే. సో ఏంది మీ 6th వార్డులో మీ బలం ఏందనుకోవచ్చు, బలగం ఏదనుకోవచ్చు? బలగం ఏం లేదండి, నా మీద నమ్మకం అండి. మీ మీద నమ్మకం. నేను ఎటువంటి వ్యక్తినో ప్రజలకు తెలుసండి, పక్క. ఖచ్చితంగా ఆ విషయంలో అయితే కాన్ఫిడెన్స్ ఉన్నారు. 100% కాన్ఫిడెన్స్. రాజేందర్ సింగ్ మంచోడు అయితే ఓట్లేసి గెలిపించేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలనుకుంటే ఇస్తారు, ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చాలా ఇంత ముందు గెలిచారండి, కౌన్సిలర్ గెలిచారు, టీఆర్ఎస్ లో రెబల్ గెలిచారు, కాంగ్రెస్ గెలిపోయింది. అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నాడు, టీఆర్ఎస్ లోకి వచ్చారు. మేము ఇప్పుడు ఎక్కడా పోలేదు, ఇక్కడే ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. మేము యువత ఎప్పటి నుంచో. 6th వార్డులో కూడా ఎస్టీకి అవకాశం రావడం ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం. సో వాళ్ళకి సమస్యలు కూడా పరిష్కరిస్తారు ఖచ్చితంగా అండి, ఏదున్నా కూడా. ఖచ్చితంగా సేవకుడు ఉండి లీడర్ వేళలా అందుబాటులో ఉంటారు. సో ఫైనల్ గా ఏం చెప్తారు సార్? నేను 6వ వార్డు ప్రజలందరికీ ఒకటే విన్నవిస్తున్నాను, దయచేసి
ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి. మీరు ఆలోచించి మీరు వేసే అమూల్యమైన ఓటు మన కాలనీ అభివృద్ధికి పనికొస్తుందండి. మన కాలనీ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మీరు అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించగల నా యొక్క మనవి. సో రాజేందర్ సింగ్ గారు, మరి మీ 6th వార్డు ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పుకోండి. 6th వార్డు ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి. గత 2 సంవత్సరాలుగా ఈ కాలనీలో మీరు అనుభవిస్తున్నారు. మీ యొక్క కష్టాలన్నీ మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నేను మీ ఇంట్లో మనిషిగా, మీ ఇంట్లో కొడుకుగా, మీకు తమ్మునిగా మీరు ఖచ్చితంగా నన్ను నమ్మి నన్ను ఆశీర్వదించండి. మన కాలనీని అభివృద్ధి పనులు మనం చేసుకుందాం. ఖచ్చితంగా నేను ఎప్పుడు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా రావచ్చండి, ఎప్పుడైనా నన్ను ప్రశ్నించవచ్చు. నాకు అవకాశం ఇవ్వండి. ఒకసారి ఆశీర్వదించి నన్ను కారు గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించగల నా యొక్క మనవండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. అండ్ 13th రోజు మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. మరి రాజేందర్ సింగ్ ని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఆ రోజు అడుగుదాం. తర్వాత మళ్ళీ సమస్యల గురించి అప్పుడు ఫైట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది 6th వార్డ్ అభ్యర్థి అయినటువంటి రాజేందర్ సింగ్ గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ తను ఇచ్చినటువంటి వాగ్దానాలు, సీసీ కెమెరా కావచ్చు, యువతకి స్పోర్ట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటా అంటుండు. ఒక యువకుడిగా అవకాశం ఇస్తే చేసే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో అనేది కూడా ముందు మీకే చూపిస్తా అని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. అండ్ రాజేందర్ సింగ్ గారి గెలుపు ఎంతవరకు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.